అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. ఇవాళ అయితేనండి పాస్తా అయితే చేస్తున్నాను. ఇదిగోండి పాస్తా. సహస్రాకి పాస్తా అయితే చాలా ఇష్టం అండి. తను ట్యూషన్కి అయితే వెళ్ళారు పిల్లలిద్దరూను. ఇక వాళ్ళు వచ్చేసరికి పాస్తా అయితే చేస్తానని చెప్పాను. ఇప్పుడు పాస్తా అయితే నేను చేస్తాను, ఎలా చేస్తానో చూసేయండి. ఇదిగోండి పాస్తా. ఇక వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇక ఈ మరుగుతున్న వాటర్లోకి పాస్తా అయితే వేసుకుందాం. ఇవి 90% ఉడికాక ఇక వాటర్లోంచి అయితే తీసేద్దామండి. పాస్తా అయితే ఉడికిపోయిందండి. దీన్ని వార్చేస్తాను. వార్చేసి చల్లటి వాటర్ అయితే వేసుకోవాలి. చూసారా, కట్ అయిపోయింది. ఇలా స్మూత్గా కట్ అయితే ఉడికిపోయినట్టండి. ఇక పాస్తాకి కావాల్సినవండి వెజిటేబుల్స్ అన్నమాట. క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో, అలాగే వెల్లుల్లి అండి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా నేను చిన్న చిన్న ముక్కలు అయితే కోసాను. పాస్తా అయితే చేస్తున్నానండి, చూడండి. ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను, తర్వాత వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అయితే వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక క్యారెట్, క్యాప్సికమ్, టమాటా ఇవి కూడా వేసుకోవాలండి. తర్వాత టమాటా వేసాను. టమాటా లైట్గా మగ్గాక క్యారెట్, క్యాప్సికమ్ వేస్తున్నానండి. క్యారెట్, క్యాప్సికమ్, టమాటా ఇవన్నీ కొంచెం మగ్గే వరకు కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గే వరకు మూత అయితే పెట్టేస్తాను. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తాను కాసేపు. పాస్తా వార్చాను కదండి, ఇందులో చల్లటి వాటర్ అయితే వేసుకుందాం. ఇవి కొంచెం వేగాక ఇందులోనే సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసాను. అలాగే కొద్దిగా కారం అండి. కారం అయితే నేను తక్కువ వేస్తున్నాను పిల్లలకి కదా. కలిపేసుకుని ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకుంటే సరిపోద్ది. అలాగే ఇందులో కొద్దిగా గరం మసాలా అండి. నేను ఇదైతే ఇంట్లోని తయారు చేసుకున్న గరం మసాలా అన్నమాట. ధనియాల పొడి, అలాగే ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. ఈ వాటర్ వచ్చేసి నేను పాస్తా ఉడకబెట్టాను కదండి, అవి కొద్దిగా వాటర్ అయితే పక్కకు తీసాను. ఈ వాటరే వేస్తున్నాను. ఇందులో కావాలితే సోయా సాసు, అలాగే రెడ్ చిల్లీ సాసు ఇవి కూడా వేసుకోవచ్చండి. నేను అయితే అవేమీ వేయట్లేదు. ఇందులో పాస్తా అయితే వేసేద్దాం. పాస్తా వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలిపేస్తే విడిపోద్దండి పాస్తా. దీన్ని ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకుంటే పాస్తా అయితే రెడీ. నేను వెజిటేబుల్స్ తక్కువే వేసానండి. పిల్లలకి ఎక్కువ వెజిటేబుల్స్ గత్తరగా ఉన్న తినరు మా పిల్లలు. అందుకే వెజిటేబుల్స్ అయితే చిన్న చిన్న ముక్కలు కోసి చాలా తక్కువ అయితే వేసాను. కావాలితే ఎక్కువ కూడా అయితే వెజిటేబుల్స్ తినేవాళ్ళు వేసుకోవచ్చు. పాస్తా అయిపోయింది. నేను టీవీ చూస్తున్నాను. పిల్లలు అయితే వచ్చేసారండి.
ఏయ్ మంచి స్మెల్ వస్తుంది పాస్తా రెడీయా రెడీ రెండు పెడతాను బ్యాగ్లో అక్కడ పెట్టు. పాస్తాలో సాస్ అయితే వేసుకుని తింటున్నారండి. ఏయ్ ఎలా ఉంది పాస్తా? నచ్చిందా? యమ్మీ. పిల్లలకైతే పాస్తా చాలా బాగా నచ్చిందంటండి, తింటున్నారు ఇంకా కావాలి అని. ఇదిగోండి వెజిటేబుల్స్ అయితే వదిలేసి పాస్తా తినేసాడు మా వాడు, అందుకే నేను వెజిటేబుల్స్ అయితే చాలా తక్కువ వేశాను. ఇవాల్టి వీడియో, ఈ వీడియో నచ్చితే ఏం చెప్పాలి పిల్లలు? లైక్ చెయ్యాలి.